విశాఖ డైరీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరీ చైర్మన్ సహా పలువురు డైరెక్టర్లు వైసీపీకి మూకుముడిగా రాజీనామా చేయడం ఆసక్తి రేపుతోంది. ఇందుకే విశాఖ డైరీ చైర్మన్, డైరెక్టర్ల రాజీనామాల వెనుకున్న కారణం ఏంటి? అవకతవకల ఆరోపణల నేపథ్యంలో విశాఖ డైరీలో వైసీపీ నేతల రాజీనామాలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు పలువురు డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఆడారి ఆనంద్ కుమార్ తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపారు. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన ఏకంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఆడారి ఆనంద్ తో పాటు విశాఖ డైరీ డైరెక్టర్లు సెరగడం వెంకటేశ్వరరావు, పిల్లా రమాకుమారి, సీరం రెడ్డి, సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశీ గంగాధర్ కూడా తమ రిజైన్ లెటర్లను వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కు పంపారు. ఇదిలా ఉంటే విశాఖ డైరీలో అవకతవకల ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఎంక్వైరీ అసెంబ్లీ హౌస్ కమిటీ వేసింది. జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా 6 సభ్యులను నియమించింది. దాంతో అవకతవకల నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన హౌస్ కమిటీ విశాఖ డైరీని సందర్శించి విచారణ చేపట్టింది. సరిగ్గా ఇలాంటి సమయంలో విశాఖ డైరీ చైర్మన్ సహా డైరెక్టర్లు సడన్ గా వైసీపీకి రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.